గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది ఈరోజు. చూద్దాం ఫ్లాట్ ఓపెనింగ్లో మనకి ఎలాంటి మూమెంట్స్ వస్తాయో. ఈరోజు ఫెడ్ మీటింగ్ రిజల్ట్ ఉంది కాబట్టి మార్కెట్లో మూమెంట్స్ చాలా వేరీగా ఉండొచ్చు. సో బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తున్నారా? పై నుంచి రిజెక్షన్, కింద నుంచి రిజెక్షన్. నో వే, అసలు ట్రేడ్ తీసుకునే అవకాశమే లేదు ఈరోజు. లెవెల్స్ డ్రా చేసుకోగలం కానీ ట్రేడ్ అయితే తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ మనకి పైనుంచి రిజెక్షన్, కింద నుంచి రిజెక్షన్ ఉందంటే అర్థం ఏంటంటే మార్కెట్ ఏ డిసిషన్లోనూ లేదు. సో ఇలాంటి టైంలో మనం ట్రేడ్ తీసుకొని అనవసరంగా డబ్బులు లాస్ చేసుకోవడం కన్నా ట్రేడ్ చేయకుండా ఉండటమే బెస్ట్. ఈ ఫెడ్ మీటింగ్ వలన బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ హాల్ట్ పొజిషన్లో ఉన్నాయి ప్రస్తుతం. సో మ్యాక్సిమం ఈరోజు అవాయిడ్ చేయడమే బెస్ట్. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఏమో మనకి రెండు పక్కల విక్ వచ్చింది, సెకండ్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్. కాకపోతే ఏంటంటే 50% లెవెల్ని ఇప్పటిదాకా దాటలేదు, ఇప్పుడు దాటబోతుంది. చూడండి, సో ఇవన్నీ ఏంటంటే స్టాప్ లాసెస్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ 1 minute క్యాండిలే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని కరెక్ట్గా రీడ్ చేయగలిగితే అనవసరపు ర్యాండమ్ ట్రేడ్స్లోకి ఎంటర్ కాకుండా ఉండొచ్చు. విక్స్ చూసారా? 12 విక్స్లో అసలు ట్రేడ్ చేయడమేనా? $12.72. నిన్నటితో కంపేర్ చేస్తే కొంచెం పర్లేదు విక్స్, బట్ ఈవెన్ ప్రీమియమ్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి విక్స్ తక్కువ ఉంటే. కాబట్టి చూసుకొని ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు. నాకైతే మార్నింగ్ సెటప్ అయితే ఫామ్ అవ్వలేదు, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రేడ్ టుడే. ఈ మార్నింగ్ సెటప్ అయితే నేను చేయను. చూడండి, ఈ క్యాండిల్లో పైన కింద విక్కు, దీంట్లో కింద విక్కు, దాంట్లో పైన విక్కు, దీంట్లో మళ్ళీ కింద విక్కు వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ట్రేడర్స్ని ఫస్ట్ కన్ఫ్యూజన్లో పెట్టడానికి వచ్చే ఇవన్నీ మూమెంట్స్. ప్లస్ ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది కదా ఇక్కడ ఫస్ట్ క్యాండిలే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఏంటి అన్నది. మార్నింగ్ సెటప్ అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ అంటూ మనం పెట్టుకుంటాయి. ఆ రూల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోగలిగితే మంచిది. చూడండి, 50% లెవెల్ ఉంది కదా, 50% మంది ఇప్పటి వరకు బ్రేక్ అయితే అవ్వలేదు.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం మూమెంట్ డౌన్ సైడ్కి వచ్చేలా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం అప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో కూడా మనకి ఏంటంటే ఇక్కడే సపోర్ట్ ఉంది. ఇది చూడండి, లాస్ట్ క్యాండిల్ ఇక్కడే సపోర్ట్ ఉంది. ఈ ఈ యొక్క 20 పాయింట్ల కోసం ట్రేడ్ తీసుకొని మళ్ళీ అది ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి అవసరమా? లేదు. కాబట్టి ఫస్ట్ క్యాండిల్ చూసిన వెంటనే నేనైతే డిసైడ్ అయిపోయా, ఈరోజు మార్నింగ్ సెటప్లో ట్రేడ్ చేయకూడదు అని. సో ఐఎమ్ నాట్ ట్రేడింగ్ ఇన్ మార్నింగ్ సెటప్. వేరే స్వాపింగ్లో కదా మనకి ఏదైనా సెటప్ జరిగితే వీ కెన్ ఎగ్జిక్యూట్. చూడండి, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఇక్కడ 200 అబోవ్ ఉన్నటువంటి పిఈ సైడ్ది ఇక్కడికి వచ్చేపటికి 185 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 167 అయిపోయింది. చూసారా ఇక్కడ ఎలా ఇరికించేసిందో జనాల్ని? అది మార్కెట్ నైజమే అంటుంది. ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు సిఈ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ వితౌట్ రిట్రేస్మెంట్ మనం ట్రేడ్లోకి వెళ్ళాం. ప్లస్ ఇదంతా ఒక రెసిస్టెన్స్ ఏరియా. సో తొందరపడకూడదు. చూడండి, ఇక్కడ ఎవరైతే పిఈ తీసుకున్నారో వీళ్ళందరూ స్టాప్ లాస్లు అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ పిఈలోకి ఎంట్రీ కండి వెల్కమ్ చేస్తుంది. వెళ్ళి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ ఈరోజు కూడా మార్కెట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నిన్నటి మార్కెట్ లానే ఉండొచ్చు. సో దీన్ని బ్రేక్ చేయాలి, చాలా ఉంది పని. క్యాండిల్స్ అయితే స్ట్రాంగ్గా ఫామ్ అవుతున్నాయి సిఈ సైడ్కి.
చూడండి సియు సైడ్ అయితే మంచి మూవ్ వచ్చింది. ఇది ఎంతవరకు సస్టైన్ చేస్తుంది అన్నది కొంచెం డౌట్. గుడ్, బాగానే సస్టైన్ చేస్తుంది. ఈ లెవెల్స్ మనం నిన్న డ్రా చేసుకున్నాయండి. ఈ రెడ్ లైను, ఈ రెడ్ లైను, ఇవి నిన్న డ్రా చేసుకున్న లెవెల్స్. నిన్నటి లెవెల్స్ని కూడా ఈరోజు మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. చూడండి, ఈ గ్రీన్ బులిష్ అబో లైన్, బెరిష్ బిలో లైన్ వచ్చేసి ఈరోజు డ్రా చేసింది. మార్నింగ్ ప్రీ మార్కెట్ చూసిన తర్వాత డ్రా చేసింది అనమాట. బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి మూమెంట్ వచ్చింది. ఈవెన్ నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో లేదు మూమెంట్. బ్యాంక్ నిఫ్టీ షోయింగ్ వెరీ బులిష్నెస్, బట్ ఎంతవరకు ఇది ఉండగలదు అన్నది డౌట్. చూడండి, కంటిన్యూస్గా క్యాండిల్స్ అన్నీ గ్రీన్ క్యాండిల్సే. ఈ చిన్న క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది, ఆ తర్వాత అన్ని గ్రీన్. రిట్రేస్మెంట్ క్యాండిల్ ఒకటన్నా రావాలి, అది ఉంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు లేవు. చూడండి, ఇది బ్రేక్అవుట్ లెవెల్. ఇది సస్టైన్ అయితే 500 దాకా.
నిఫ్టీలో మూమెంట్ చూసారా? బ్యాంక్ నిఫ్టీ ఎలా పరిగెడుతుంది, ఇది చూడండి. నిఫ్టీ మాత్రం అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని కూర్చోంది. దీంట్లో కూడా మూవ్ వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా బాగా మూవ్ అవుతుంది. చాలా మంచి మూవ్ వచ్చింది పొద్దున్నే. చూడండి 9:30 అవుతుంది, 15 మినిట్స్ లోపల ఎక్సలెంట్ మూవ్ బ్యాంక్ నిఫ్టీ. ఇదే మార్నింగ్ సెటప్లో ఉన్న ప్లస్ పాయింట్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ క్యాండిల్ మనకి కరెక్ట్గా ఫామ్ అవ్వలేదు అనుకోండి, బట్ ఒకసారి మూవ్ వచ్చిందంటే మాత్రం మంచి మూవ్ వస్తుంది. ఇది క్యాప్చర్ చేసిన వాళ్ళు అంటే ఒకటి ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేసిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవచ్చు అన్నాను. ఇటు పక్కన బ్రేక్ అవ్వలేదు, ఇటు బ్రేక్ అయింది. సో ఈ క్యాండిల్ అండ్ 921 కనుక క్యాండిల్ ఎంట్రీ తీసుకొని ఉంటే, నేను చేయలేదు అనుకోండి, బట్ ఒక ఉదాహరణ చెప్తున్నా అనమాట. 921కి ఎంట్రీ తీసుకొని ఉంటే దిస్ మచ్ యూ కెన్ క్యాప్చర్. 921 అంటే ఒకవేళ మీరు 52-100 సిఈ తీసుకొని ఉంటే 52-100 ఓకే ఇన్ ద మనీ అవుతుంది. 52-100 సిఈ 921. 921కి ఓపెనింగ్ వచ్చేసి 239 ఉంది. 239 నుంచి దీని హై వచ్చేసి 345. 239 ఓపెనింగ్. సరే ఇక్కడ దాకా వేసుకోండి పోనీ. హై వచ్చి 339. 239 339 100 పాయింట్స్. ప్రీమియంలో చెప్తున్నా, ప్రీమియంలో 100 పాయింట్స్ ఇచ్చింది ఇది. సో మార్నింగ్ సెటప్లో మంచి ట్రేడ్స్ వస్తాయి. జాగ్రత్తగా మైండ్ సెట్ పెట్టుకుని చేసుకోగలిగితే ఈవెన్ నేనైనా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఈరోజు నేను ఈ స్టార్టింగ్ క్యాండిల్ని చూసే నాకు చేయవద్దు అనిపించింది, చేయలేదు. అదే ఈ ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యి ఉండి, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఆ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ అయి ఉండి సేమ్ క్యాండిల్స్ ఫామ్ అయి ఉంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకునేవాడిని. చూడండి, ఇది ఈ క్యాండిల్ చూసారా, ఇండెసిసివ్ క్యాండిల్. ఇక్కడి నుంచి మార్కెట్ ఎటు వెళ్తుందో తెలియదు, క్లారిటీ ఉండదు అనమాట. దీనిపైన క్లోజింగ్ ఇస్తే మేబీ బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్ సిఈ సైడ్ రావచ్చు. దీని కింద కనుక వెళ్ళిందంటే సైడ్ వేస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది. పైకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది.
నిఫ్టీ 25,390 కిందకు వచ్చిందంటే మాత్రం దారుణంగా ఉంటుంది పరిస్థితి. పైకి వెళ్ళడమే కష్టం. బ్యాంక్ నిఫ్టీ 52,400 దాటాలి. దాటితే మంచి మూవ్ వస్తుంది. మూవింగ్ అయితే వస్తుంది. అదే సస్టైనబిలిటీ ఏ ప్రాబ్లం. నేను ఎంతవరకు చేస్తున్నాను అన్నది. నిఫ్టీలో కూడా మంచి మూవ్ వస్తుంది చూడండి. రైట్. $52,400 దగ్గర కాల్ సైడ్ ఓఐ మాత్రం వచ్చేసి 36 lakhs ఉంది. పుట్ సైడ్ ఓఐ వచ్చేసి 29 lakhs ఉంది. 6 lakhs తేడా ఉంది. 6-7 lakhs అది పెద్ద తేడా ఏం కాదు. పుట్ ఓఐ చేంజ్ వచ్చి 25 lakhs ఉంది. కాల్ ఓఐ చేంజ్ వచ్చి 20 lakhs ఉంది. సో 5 lakhs ఇక్కడే కనబడుతుంది. సో పుట్ సైడే మేజర్ ఇది ఉంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇప్పటివరకు స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వలేదు. చూద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ట్రేడ్ కేర్ఫుల్లీ.
నిఫ్టీ చూడండి ఎక్సలెంట్ మూవ్, బట్ ఇది దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినా దీన్ని 25,500 ఇక్కడ బ్రేక్అవుట్ రావాలి. బ్రేక్అవుట్ వస్తే మనం మంచి ట్రేడ్ రావచ్చు. బ్రేక్అవుట్ ఇచ్చిన ఒక రిట్రేస్మెంట్ అయితేనే మనం లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఇది ప్రాపర్ రిట్రేస్మెంట్ కాదండి. ఈ చిన్న క్యాండిల్తో రిట్రేస్మెంట్ అన్నాం. రిట్రేస్మెంట్ కనీసం ఒక 38%, 50% అని రాకపోతే ఎలాగా? చూడండి పైకి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ ఇది కొంచెం వచ్చింది. ఇది మార్నింగ్ అవర్స్లో ఇది
కరెక్ట్గా రిట్రేస్ అవ్వాలంటే ఇక్కడ దాకా రావాలి. దాని తర్వాత ఇది ఈ రెండు ఇక్కడ దాకా రావాలి. మీ యాక్చువల్గా అయితే ఇక్కడ దాకా వస్తే 50% రిట్రేస్మెంట్, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ మూవ్ రావచ్చు. లేదా ఈ మూవ్ స్ట్రాంగ్ అయినప్పుడు ఇక్కడ దాకా వచ్చి మనకి చూపించాలి. చూద్దాం. స్పెషల్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఇప్పటి వరకు జరగలేదు. లెట్స్ వెయిట్. ఇది రిట్రేస్మెంట్ కూడా కరెక్ట్గా పూర్తిగా తీసుకోలేదు. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇది ఇలాంటి మూవ్ మీద భరోసా ఉండదండి. క్యాండిల్ ఫార్మేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది స్ట్రాంగ్ క్యాండిల్. దీని తర్వాత క్యాండిల్లో కింద పైన విక్స్ ఉన్నాయి, బాడీ స్ట్రాంగ్గా ఉంది. తర్వాత దాంట్లో బాడీ వీక్ అయింది, కింద పైన వీక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ బయర్స్ వచ్చేసి కంట్రోల్లో తీసేసుకున్నారు. కాకపోతే విక్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా బయర్స్ తీసుకొని వెళ్ళారు పైకి, బట్ పైనుంచి కొంచెం సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బయర్సే విన్ అయ్యారు. ఈ రెండు పక్కల క్యాండిల్లో విక్స్ ఫామ్ అయ్యాయి. అంటే సెల్లింగ్ బయింగ్ రెండు హ్యాపెనింగ్ అనమాట. కానీ బయర్సే విన్ అయ్యారు ఇప్పటికి కూడా. చూద్దాం, ఇంకా ఒక 100-200 పాయింట్స్ వెళ్ళవచ్చేమో. నిన్న ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పాను, ఫెడ్ మీటింగ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఒక యాంటిసిపేషన్లో మార్కెట్ మంచి మూవ్ ఈరోజే ఇచ్చేయచ్చు అని. అది ఈరోజే ఇస్తుంది నాకు తెలిసి. దీని పైకి దాకా తీసుకెళ్తారు. మీటింగ్ రిజల్ట్ రేపు వస్తుంది, కిందకి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ ఇదే రేంజ్కి తీసుకొచ్చి ఆపేస్తారు. ఇదే జరిగేది.
52,500 దగ్గర కాల్ ఓఐ వచ్చేసి 61 ల్యాక్ ఉంది. పుట్ ఓఐ వచ్చేసి 40 ల్యాక్స్ ఉంది. కాకపోతే ఓఐ చేంజ్ వచ్చేసి పుట్ దగ్గర 35 ల్యాక్స్, కాల్ దగ్గర 26 ల్యాక్స్ మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి పుట్ బయర్ సపోర్ట్ ఇస్తూ వెళ్తే ఇంకా పైకి వెళ్తుంది. పుట్ సెల్లర్స్ పెరుగుతూ పోయారనుకోండి, మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. అది ఓవరాల్గా చూస్తే కాల్ సైడ్ ఓఐనే ఎక్కువ ఉంది. కాల్ రైటర్స్ని ఈరోజు దారుణంగా ట్రాప్ చేస్తున్నారు. పుట్ రైటర్స్ అయితే బాగా క్యాష్ చేసుకుంటున్నారు, బట్ కాల్ రైటర్స్ ట్రాప్లో ఉన్నారు బాగా. చూడండి ఇక్కడ క్యాండిల్ సైజ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. బిగ్ క్యాండిల్ దానికన్నా కొంచెం చిన్నది, ఇక్కడ తగ్గింది. ఇక్కడ పెద్ద క్యాండిల్ దానికన్నా చిన్నది, ఇది ఇంకా చిన్నది. ఇప్పుడు ఇది రెడ్లోకి ఫామ్ అవుతున్నట్టుగా ఉంది, బట్ చూడండి
చూస్తున్నారుగా, ఇది పరిస్థితి. ఇక్కడి నుంచి 50-500 అనేది ఒక రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. కాకపోతే సపోర్ట్ అయితే 400 దగ్గర స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడి నుంచి మూమెంట్ ఎటైనా రావచ్చు. సపోర్ట్ అయితే బాగుంది. సో నా ప్రెడిక్షన్ అయితే పైకే వెళ్తుంది మార్కెట్. ఇక్కడ ఎవరైనా ఒకవేళ C1 P1 తీసుకొని కూర్చుంటే ఒక గంటలో మార్కెట్ పైకి కిందకు వచ్చేస్తుంది. ఒక పక్క మనకు మూవ్ బాగుంటుంది, ఇంకో పక్క కొంచెం డికే వస్తుంది. సో అది ఆ విధంగా కొంచెం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎక్కువ రావు, ప్రాఫిట్స్ తక్కువ వస్తాయి. కాకపోతే మూమెంట్ రావాలి, ఓ పక్కన మంచి మూమెంట్ వస్తే చాలు, ఏదో ఓ పక్క. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ట్రేడ్స్ తీసుకోకూడదు. స్ట్రాడిల్, ట్రయాంగిల్ అవి ఆప్షన్ సెల్లింగ్లో. బయింగ్లో కూడా చేయొచ్చు. లాంగ్ స్ట్రాడిల్, లాంగ్ ట్రయాంగిల్ రెండు కూడా చేయొచ్చు. దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ మేనేజ్ చేయగలగాలి. సో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఈ ఏరియాలో ఒక 50-500 సిఈ కానీ పిఈ కానీ, 50-400 సిఈ కానీ పిఈ కానీ, అలా రెండు స్ట్రైక్ ప్రైస్ సేమ్ పెట్టుకుని, అంటే స్ట్రైక్ ప్రైస్ సేమ్ ఉండి ఒక సిఈ ఒక పిఈ తీసుకొని వెయిట్ చేస్తే బై చేసుకొని, మార్కెట్ ఏదో ఒక పక్క మూవ్ స్ట్రాంగ్గా చూపిస్తే మనకి మంచి అంటే ఒక మాదిరి ప్రాఫిట్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ సైడ్ వేస్ అయితేనే ప్రాబ్లం అవుతుంది. సైడ్ వేస్ అయిపోయింది అనుకోండి, ప్రీమియమ్స్ తీసుకున్న ప్రీమియమ్స్ రెండు డికే అవుతాయి. అప్పుడు మనకి లాస్ అవుతుంది. సో చూసుకొని చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాలో వచ్చేసి 50-500 సిఈ వచ్చేసి 66 రూపీస్ నడుస్తుంది. 50-400 వచ్చేసి 77 రూపీస్ నడుస్తుంది. ఒకవేళ ఈ రెండు తీసేసుకున్నారు అనుకోండి, 66 + 77 143 పాయింట్స్ అనమాట. 143ని మీరు రిస్క్లో పెట్టినట్టు. ఇప్పుడు మార్కెట్ ఒక పక్కన గట్టి మూవ్ ఇచ్చి ఇదర్ 66 రూపీస్లో తీసుకున్నది 143ని క్రాస్ చేయాలి, లేదా 77లో తీసుకున్నది 143ని క్రాస్ చేస్తే యూ విల్ బి ఇన్ ప్రాఫిట్స్. అప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు మీరు. అది కండిషన్. కానీ ఇవన్నీ ఏంటంటే గ్యాంబ్లింగ్ ట్రేడ్స్ అంటారు వీటిని. అసలు ఈ ట్రేడ్ చేయకూడదు. డిసిప్లైన్గా చేసేవాళ్ళు ఇలాంటివి చేయగలరు. సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేసుకునే ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళు ఇలాంటివి మాత్రం ఇప్పుడు ట్రేడ్ చేయరు. ఆప్షన్ సెల్లింగ్లో అయితే ఒక స్ట్రాటజీ చేయొచ్చు మీరు. ఈ ఏరియాలో ఒక సిఈ ఒక పిఈ సేల్ చేస్తే అది సెల్లింగ్లో చేస్తారు. బట్ బయింగ్లో చేయడం ఐ వోంట్ రికమెండ్. పైగా ఈరోజు ఎక్స్పైరీ రోజు డికే ఉంటుంది. అటువంటిప్పుడు అలాంటి రిస్క్ తీసుకోవడం ఎందుకు? చూడండి, ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని మరలా పైకి వెళ్తే
మూమెంట్ బాగుండొచ్చు. చూడండి, స్పెషల్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి. $950, $955 ఈ 2 క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్. అలాగే నిఫ్టీలో ఇది 945, 950. దీంట్లో 945, 950. బ్యాంక్ నిఫ్టీలో 950, 955. సరే, మనం లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు లెవెల్స్ డ్రా చేసుకొని స్వాపింగ్లో మనకి ఏదైనా ట్రేడ్ దొరుకుతుందేమో చెక్ చేద్దాం. చూడండి, నిన్న డ్రా చేసిన లెవెల్స్ కూడా ఇప్పుడు కూడా పనిచేస్తుంది. చూస్తున్నారా? దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది, ఒక రిట్రేస్మెంట్, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడి నుంచే సపోర్ట్ తీసుకుంటుంది.
ఓకే, లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు దీన్ని బట్టి మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షను అవన్నీ చెక్ చేద్దాం. తర్వాత నిఫ్టీలో కూడా లెవెల్స్ కరెక్ట్గా డ్రా చేసుకుందాం, ఫిల్టర్స్. సరే, దీన్ని బట్టి ఇప్పుడు మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్స్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఏంటి అనేది చూసి చేద్దాం.
ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుందంటే సైడ్ వేస్ అయింది మ్యాక్సిమం. ఇక్కడ నుంచి మూమెంట్ ఎటు పక్క వస్తున్నది క్లారిటీ లేదు. సో మనం సెటప్ అయితే రెడీ చేసుకున్నాం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ. సో దాని ఎటు పక్కన ట్రేడ్ వస్తే అటు పక్క తీసుకోవచ్చు. ఈవినింగ్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను ఏ ట్రేడ్స్ వచ్చినాయి, ఎన్ని ట్రేడ్స్ తీసుకుందాము అనేది అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.